ఎవరైతే రామ పట్టాభిషేక సర్గను చదువుతారో వాళ్ళకి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుందని పెద్దలు చెప్పారు. ఎన్నో మంది కోట్ల మంది భక్తులే అందుకు సాక్ష్యం. పుత్ర కామాశ పుత్రాన్వై ధనకామో ధనానిచ లభతే మనుజో లోకే శృత్వా రామాభిషేచనం. ఎవరైతే రాముల వారి పట్టాభిషేక సర్గను వింటారో, చదువుతారో వాళ్ళకి పుత్రులు కావాలంటే మంచి పుత్రులు కలుగుతారు. ప్రయోజకులయ్యేటటువంటి సంతానం వాళ్ళకు కలుగుతుంది. ధనకామాశ, అయ్యా నాకు పుత్రులతో పాటు నాకు ధనం కూడా కావాలంటే వాళ్ళు ఊహించినటువంటి ధన సంపత్తి వాళ్ళకి కలుగుతుంది. ఎవరికైతే తమ మంచి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో, ఎవరికైతే మంచి సంతానం కావాలని కోరుకుంటున్నారో వారు రామ పట్టాభిషేక సర్గను రోజు ఉదయం చదవడం అలవాటు చేసుకోవాలి. తద్వారా వారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అమ్మ ఉన్ని మాది రాముల వారి అనుగ్రహంతో వచ్చినట్లుంది. వింటే వినాలనుకుంటుంది రామటానికి పక్షులు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా రామ పట్టాభిషేక సర్గను వింటే కుటుంబ వృద్ధిం, ధనధాన్య వృద్ధిం, శ్రీయశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శృత్వా శుభం కావ్యమిదం మహాత్తం ప్రాప్నోతి భువిచార్త సిద్ధిమనింది. రామాయణాన్ని వింటే, రామ పట్టాభిషేక సర్గను వింటే కుటుంబ వృద్ధి, వాళ్ళు కుటుంబమే వృద్ధిలోకి వచ్చేస్తుంది. కుటుంబ వృద్ధిం, ధనధాన్య వృద్ధిం, గొప్ప ధన సంపత్తి కలుగుతుంది. అంతేకాదు శ్రీయచ్చ ముఖ్యాహ సుఖముత్తమంచ, మంచి భార్య వస్తుంది. ఒక వ్యక్తికి ఎంత తెలివి ఉన్నా భార్యని ఎంపిక చేసుకునేటప్పుడు ఆ తెలివి పనిచేయదు, కర్మ పనిచేస్తుంది. తెలివి లేకపోయినా రామ పట్టాభిషేక సర్గను చదివితే, రామాయణ కావ్యాన్ని చదివితే అతనికి మంచి భార్య వస్తుంది. ఇంటికి దీపం ఇల్లాలు. ఎప్పుడైతే భార్య చక్కగా ఉంటుందో ఆ ఇల్లే వృద్ధిలోకి వస్తుంది. కుటుంబ వృద్ధిం, ధనధాన్య వృద్ధిం, శ్రియచ్చ ముఖ్యాహ సుఖముత్తమంచ అని వాల్మీకి రామాయణం పట్టాభిషేక సర్గలో ఫలశ్రుతిలో తెలియచేస్తుంది. ఇలాంటి గొప్ప వాల్మీకి రామాయణంలోని పట్టాభిషేక సర్గకు రాముల వారి అనుగ్రహంతో భాష్యాన్ని రచించి ఈ పుస్తకాన్ని ముఖ్యంగా గ్రామాల్లో పంచాలనేటువంటి కోరిక ఈ వైకుంఠ ఏకాదశి రోజున జరగబోతోంది. ఇలాంటి పనులు చేయడం ద్వారా, సమాజానికి మంచి చేయడం ద్వారా మనసుకు ఎంతో హాయి కలుగుతుంది. అయ్యా ఒక మంచి పని చేశాం,